కూల్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ సమోసా పాలిటిక్స్ తో హీటెక్కిపోతుంది. సీఎంకు అందాల్సిన సమోసాలు ఆయన సెక్యూరిటీ చేతికి వెళ్లడంతో మాటల మంటలు చెలరేగాయి. సమోసాలనే కాపాడుకోలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలను ఎలా ప్రొటెక్ట్ చేస్తారంటూ బీజేపీ మండిపడుతుంది. మరోవైపు సీఎం కోసం బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలు ఆర్డర్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల కోసం పని చేయాలి, ప్రజా సమస్యలపై గళమెత్తాలి. ఇప్పటికే టాయిలెట్ ట్యాక్స్ ఇష్యూతో పీకల్లోతు చిక్కుల్లో పడిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సమోసా కుంభకోణంతో మరోసారి జోకులు వేసుకునేలా చేసింది. ఓ సమోసా కేసు కోసం ఏకంగా సిఐడి రంగంలోకి దిగడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ ఇంట్రెస్టింగ్ కేసు నమోదైంది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Vekas been just everywhere. అక్టోబర్ 21న కాంగ్రెస్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సిఐడి హెడ్ ఆఫీసులో ఓ కార్యక్రమానికి వెళ్లారు. సిమ్లాలోని లక్కర్ బజార్లో ఉన్న ఓ ఫేమస్ హోటల్ నుంచి సీఎం కోసం కొన్ని స్నాక్స్ తీసుకురావాలని ఒక ఐజీ ర్యాంక్ అధికారి కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. 3 బాక్సుల్లో సిబ్బంది తెచ్చిన సమోసాలు ఆఫీసులో చాలా ప్లేసులు మారాయి. ఆ తర్వాత ఆ సమోసాలు సీఎంకు కాకుండా వేరే వారికి సర్వ్ చేశారు. దీంతో ఇలా ఎందుకు జరిగింది అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేసి 3 పేజీల రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చారు. సీఎంకు సర్వ్ చేసే మెనూలో సమోసాలు, కేకులు లేవని సిఐడి రిపోర్టు తెలిపింది. అందువల్లే సీఎంకు వాటిని సర్వ్ చేయలేదని, వాటిని సీఎం సిబ్బంది తినేశారని నిర్ధారించింది. ఈ సమోసా ఇష్యూను బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ మొత్తం సమోసా ఇష్యూ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేసింది అని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు. నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటూ మండిపడుతున్నారు.